ఈ ఆధ్యాత్మిక మహాసంపద మట్టి కింద సమాధైంది. 8 శతాబ్దాల నుంచి భూమి పొరల్లో కూరుకుపోయిన ఆ అపురూప ఆలయాన్ని చూసి ప్రజలు పులకించిపోతున్నారు. ఈ మధ్యే వెలుగులోకొచ్చిన ఆ చారిత్రక నిర్మాణాలకు మళ్లీ జీవం పోయాలని జనం కోరుతున్నారు. కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్లో ఈ మధ్య తవ్వకాలలో బయటపడ్డ త్రికూటాలయం విశిష్టత తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ చారిత్రక నిర్మాణం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది 12వ శతాబ్దానికి చెందిన త్రికూటాలయాలలో ఒకటిగా భావిస్తున్నారు. ఓరుగల్లు కేంద్రంగా 325 ఏళ్ల పాటు సుస్థిర పాలన అందించిన కాకతీయులు వేలాది ఆలయాలు నిర్మించారని విన్నాం. వాటిలో కొన్ని మాత్రమే 1000 స్తంభాల గుడి, రామప్ప, కోటగుళ్ల లాంటి ప్రఖ్యాత దేవాలయాలను మాత్రమే కళ్ల ముందు చూస్తున్నాం. మిగిలిన దేవాలయాలలో కొన్ని శిథిలావస్థకు చేరుకోగా మరికొన్ని మట్టిలో కలిసిపోయాయి. ఈ ఆలయాలు ఒకప్పుడు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లాయి. ఓరుగల్లు రాజధానిలో ప్రజల నీరాజనాలందుకున్నాయి. కాకతీయుల ఘనకీర్తిని విశ్వవ్యాప్తం చేశాయి. నాటి చారిత్రక వైభవాన్ని నలుదిశలా చాటాయి. కాలక్రమేణా ఆదరణ కరువై క్రమంగా మట్టిలోకి ఒదిగిపోయాయి. రాజ్యాలు పోయి రాజకీయాలు వచ్చాక నాయకుల నిర్లక్ష్యానికి సాక్ష్యాలుగా నిలిచాయి. ఇక ఎవ్వరూ పట్టించుకునేవారు లేక ఆ మహా ఆలయాలను భూమాతే తన గర్భాన దాచుకుంది. గత పాలకుల పక్షపాతాన్ని కళ్లగట్టేందుకు ఇప్పటికీ కడుపున పొదివి పట్టుకుంది. ఎప్పుడో కేంద్ర పురావస్తు శాఖ అధీనంలోకి వెళ్లిన ఈ ప్రాంత కళా వైభవం కనుమరుగవుతున్నా పట్టని ఆ శాఖ తీరు విమర్శలకు తావిస్తోంది. ఇవి కాకతీయుల ఘన చరిత్రకు, వారసత్వ సంపదకు సాక్ష్యాలు. క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందిన గొప్ప చారిత్రక నిర్మాణాలు. ఒకప్పుడు నిత్య పూజలు, అభిషేకాలతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లి సుదీర్ఘకాలం ఓరుగల్లు రాజధాని వైభవాన్ని చాటిన త్రికూటాలయాలు, కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఈ వారసత్వ కట్టడాలు కాలక్రమేణా పట్టింపు కరువై మట్టిలో కూరుకుపోయాయి. ఇటీవలి కాలంలో చారిత్రక అన్వేషణలో భాగంగా ఖిలా వరంగల్ మట్టికోటలోని లక్ష్మీ కొండల గండి ప్రాంతంలో భూగర్భంలో దాగిన అత్యద్భుత త్రికూటాలయం బయటపడింది. ఒక ఆలయం సగమే బయటపడగా మరో ఆలయం పూర్తిగా భూమిలోనే ఉంది. ఖిలా వరంగల్లోని రాతికోట, మట్టికోటల మధ్య దాదాపు 17 ఆలయాలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఈ త్రికూటాలయాలు ప్రత్యేకమైనవి. పద్మపు పట్టికలు, హంస పట్టికలు, రంగమండపంలో స్తంభాలపై అందమైన శిల్పాలున్నాయి. ఆలయంలోని శిలలపై వాలివధ, గోపికలు, కృష్ణుడు, గజలక్ష్మి, నరసింహావతారం, వినాయకుడు, కోలాటం వంటి చిత్రాలు ఉన్నాయి. గర్భాలయ ద్వారబంధాలపై చతుర్భుజులైన శైవ ద్వారపాలకులు, చామర, పరిచారికల శిల్పాలు ఉన్నాయి. రెండో త్రికూటాలయం ఇప్పుడు పూర్తిగా భూమి లోపలే ఉంది. పైన ఉండే రాయి తొలగించి ఉంది. లోపలికి దిగితే గర్భాలయం, వీరభద్రుడి విగ్రహాలు ఉన్నాయి. కేంద్ర పురావస్తు శాఖ నిర్లక్ష్యంతో ఈ చారిత్రక ఆలయాలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం నెలకొంది. నేల చెమ్మును గుడి అని చెప్పేసి రాతి కోటను ఆనుకొని, ఇది మట్టి కోటను ఆనుకొని ఉంటే అది రాతి కోటను ఆనుకొని ఉన్నటువంటి ఆ టెంపుల్, అది కూడా నేలకు కంప్లీట్ నేలపై ఉన్నట్టుగానే కనిపిస్తుంది. దాన్ని ఈ మొన్నటికి మొన్న కేంద్ర పురావస్తు శాఖ ఢిల్లీ లెవెల్లో, హైదరాబాద్ లెవెల్లో వచ్చిన అధికారులు దానికి ఒక ఫండు అంటే బడ్జెట్ కేటాయించి మరి పనులు కూడా మొదలుపెట్టింది. దీన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఈ యొక్క లక్ష్మీపార్వతి దేవాలయాన్ని డెవలప్ చేస్తే ఈ త్రికూట ఆలయానికి ఒక మంచి ఆదరణ వస్తుంది. దీనికి ఒక రాధార్ వేయాలి. పర్యాటకులు వచ్చి నన్ను అడుగుతూ ఉన్నారు త్రికూట ఆలయం ఎక్కడ అని చెప్పేసి. ఆ ఆలయాన్ని ఇప్పుడు ఏబిఎన్ వాళ్ళు నా వద్దకు వచ్చి మరి ఇవాళ ప్రపంచానికి చూపించే అటువంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు. గుప్త నిధుల కోసం కొందరు ఆలయాలు, వాటి పరిసరాల్లో తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు ఉన్నాయి. ఇలాంటి తవ్వకాలతో ఆ ప్రాంతమంతా శిథిలావస్థకు చేరింది. ఆలయంలో ఉండాల్సిన శివలింగం సమీపంలోనే వేరే చోట ఉంది.
ఆలయం, శివలింగం బయటపడ్డంతో భూగర్భంలో మరింత అపురూప శిల్ప సంపద ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. కేంద్ర పురావస్తు శాఖ ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ రెండు ఆలయాల్లోనూ గొప్ప కళా సంపద ఉంది. కాకతీయ వారసత్వ సంపదకు ఆనవాళ్లుగా ఉండే త్రికూటాలయాలు నిరాదరణకు గురై మరుగున పడ్డాయి. కేంద్ర పురావస్తు శాఖ పరిధిలోని ఈ కట్టడాలను పట్టించుకునేవారు లేక భూమిలో కుంగిపోయాయి. ఏళ్లుగా ఇదే వైఖరి ఉండడంతో ఈ ఆలయాల ఆనవాళ్లు కూడా ఇప్పుడు దొరికే పరిస్థితి లేకుండా పోతోంది. కాకతీయుల రాజధాని కేంద్రంగా ఖిలా వరంగల్ మట్టి కోటకు ఆనుకుని ఉండే ప్రాచీన ఆలయాల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా ఉంది. పన్నెండవ శతాబ్దానికి చెందిన ఈ త్రికూటాలయాల్లో గొప్ప కళా సంపద ఇప్పటికీ అలానే ఉంది. ఇవి కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉండడంతో వీటి పరిరక్షణ, పర్యవేక్షణ అంతా కేంద్ర ప్రభుత్వమే చూడాల్సి ఉంటుంది. ఈ అపురూప త్రికూటాలయాలను కేంద్రం పట్టించుకుని పూర్వ వైభవం తేవాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా ఈ ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తారని ఆశిద్దాం.